హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ టీఎన్ఆర్. మన టీఎన్ఆర్ ట్రావెల్స్ ఛానల్‌కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా స్వాగతం, సుస్వాగతం. అయితే ఈ వీడియోలో వచ్చేసి 2 ట్రాలీల గురించైతే 2 ట్రాలీల గురించైతే మీకు వివరించబోతున్నాను. దయచేసి మీరు మాత్రం వీడియోని చివరి వరకి చూస్తూ ఉండండి. ఒకసారైతే ఆ 2 ట్రాలీలకు సంబంధించిన ఫోటోలనేవి ఇక్కడ పెడతా చూడండి. ఇగో ఇక్కడేమో ఒకటో నెంబర్ ట్రాలీకి సంబంధించిన ఒక ఫోటో చూపించాను చూడండి. ఇదేమో సైడ్ డోర్లకి స్టాండ్లు ఉంటాయి, వాటి పీకుడు పోస్టులు అంటారు. అదే విధంగా మొత్తం కూడా వైజాగ్ మెటీరియల్ హెవీ బకాడి అన్నమాట. ఇదేమో ఒకటో నెంబర్ ట్రాలీ. దీని గురించి నేను వీడియో కూడా చూపిస్తాను. అదే విధంగా దానికి సంబంధించిన వివరాలు కూడా మళ్ళీ చెప్తూనే ఉంటాను. ఇకపోతే రెండవ నెంబర్ ట్రాలీ వచ్చేసేమో ఒక రైతు వారి ట్రాలీ. చూశారు కదా, రైతు వారి ట్రాలీ. ఈ ట్రాలీ అయితే అమ్మకానికి సిద్ధంగా ఉంది. చూశారు కదా, రెండవ నెంబర్ ట్రాలీ అయితే అమ్మకానికి ఉన్న పాలంగా ఏమి చేయను. దీనికి సంబంధించిన వివరాలు కూడా వీడియో రూపంలో చూపించి అన్ని విధాలుగా మీకు దాని గురించి చెప్తాను. మీరు మాత్రము ఖాళీగా ఉన్న సమయంలోనే వీడియోని ప్రశాంతంగా కూర్చొని చూస్తూ వింటూ ఉండండి. మీకు అప్పుడే అన్ని వివరాలు కూడా అర్థమవుతాయి. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే నా నెంబర్ కూడా మీకు ఇస్తాను. నా నెంబర్ కూడా నేను వీడియోలో ఎక్కడో ఒక దగ్గర చెప్తూనే ఉంటాను. ఆ నెంబర్కి ఫోన్ చేయండి, అన్ని వివరాలు మళ్ళీ మాట్లాడుకుందాము. ఇకపోతే వీడియోలకు వెళ్ళే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ ఇలా చేయండి. అదే విధంగా ఒక గంట బొమ్మ కూడా ఉంటుంది, గుళ్ళో గంట బొమ్మ ఉంటుంది. ఆ విధంగా గుళ్ళో గంట బొమ్మ ఉంటుంది కిందనే. దాన్ని కూడా ఇలా ఒక్కసారే ఇలా టంగు అనిపియండి, సరిపోద్ది. ఈ 2 అయితే మీరు చేసుకోండి. దీనివల్ల మీకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. సరేనా? మీకైతే ఉపయోగాలు చెప్తున్నా కదా. అదే విధంగా మన ఛానల్ని కూడా క్రమం తప్పకుండా చూస్తూ ఉండండి. నా వంతు సహాయంగా మీరు అసలు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారు, మీ ఊరు, మీ పేరు, కుదిరితే మీ మండలము, మీ జిల్లా అనేది కొంచెం కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. తప్పుగా అనుకోమాకండి, కామెంట్ అయితే చేయండి. లైకులు కూడా కొట్టండి లైకులు అయితే దయచేసి లైకులు వేయండి. ఇక ఆలస్యం చేయకుండా నేను ఒకటవ నెంబరు ట్రాలీ గురించి అయితే మీకు వివరంగా చూపించి ఈ ట్రాలీ అనేది ఎవరికి అమ్మాను, ఏ విధంగా వెళ్ళిందో కూడా ఇప్పుడు చూపిస్తున్నాను. పదండి. ఇప్పుడు చూస్తున్నటువంటి ట్రాలీ వచ్చేసి ఒక హెవీ బకాడీ ట్రాలీ. మీరు ఎక్కడ చూసుకున్నా కానీ వైజాగ్ మెటీరియలే. అదేవిధంగా ఎదరు చూసుకున్నట్లయితే తిరుగుడు కొండ ఉంది, చూశారు కదా. మన చింతకాయ మాదిరిగా కాకుండా బెడ్ సిస్టానికి ఉపయోగపడే విధంగా తిరుగుడు కొండ ఉంది. ప్లాట్ఫారం వచ్చేసి 6 mm షీటు, మొత్తం కూడా వైజాగ్ మెటీరియల్. డోర్లు కూడా మందం షీట్లు, అవేమో వేరే క్వాలిటీలో తయారైనటువంటి అవి కూడా కొత్త ట్రాలీలే, అవి అమ్మకానికి ఉన్నాయి. ఇది మాత్రము హెవీ బకాడి, చూశారు కదా. వాటికేమో కింద మొత్తం నలుపు రంగు ఉంది, దీనికి మాత్రము బిస్కెట్ కలర్ క్రీమ్ వచ్చింది. ఏదైనా కానీ రైతులు లేదంటే కస్టమర్లు ఏ విధంగా అడిగితే ఆ విధంగా నేను తయారు చేసి పెడతాను. ఇది కస్టమర్ వచ్చేసి కింద మొత్తం కూడా ఈ విధంగా వేయమంటే నేను వేయటం జరిగిందనమాట. ఒకసారి గమనించినట్లయితే దీనికి సైడ్ డోర్లకి వాల్చుకునే విధంగా పీకుడు పోస్టులు, సైడ్ డోర్లకి స్టాండ్లు కూడా పెట్టడం జరిగింది. నేను అవి కూడా మీకు మొత్తం కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. అదేవిధంగా వెనక చూసుకున్నట్లయితే మనం పేర్లు కూడా రాసి పెట్టడం జరిగింది, చూశారు కదా. ఇదనేది ఇప్పుడు మనం ఒక కస్టమర్కి ప్రత్యేకంగా తయారు చేయటం జరిగింది. లక్ష్మి, నిరంజను, లోకేషు. ప్రతిదీ కూడా నేను కస్టమర్లు ఏది చెప్తారో ఆ విధంగానే చేసి పెడతాను. నా సొంత నిర్ణయాలంటూ ఏమీ లేదు. మీకు ఏ విధంగా కావాలో చెప్తే ఆ విధంగానే చేసి పెడతాను. రంగులు, బొమ్మలు కూడా మీకు నచ్చిన విధంగానే వేసి పంపించే బాధ్యత నాది. అయితే ఈ ట్రాలీకి వచ్చేసి టైర్లు అయితే నేను రైతుకి ఇవ్వటం లేదు. టైర్లు అనేవి రైతు తెచ్చుకొని వస్తా అన్నారు. వచ్చాక ఆ టైర్లు మార్చేది అవి కూడా నేను చూపిస్తాను. ఒకసారి అడ్డం ముక్కలు చూద్దాము. 1 2 3 4 5 6 7 8 అడ్డం మొక్కలు వచ్చాయి. మీరు ఎక్కడ చూసుకున్నా, కిందకి వంగి ఎక్కడ భూతద్దం పెట్టుకొని చూసుకున్నా ఈ ట్రాలీ
క్వాలిటీ వచ్చేసి మొత్తం కూడా 100కి 100% వైజాగ్ మెటీరియల్తోనే చేయటం జరిగింది. కట్టలు వచ్చేసి 3 ఇంచుల లారీ కమాన్ కట్టలు వాడటం జరిగింది. చూసారు కదా, కట్టలు కూడా 3 ఇంచుల లారీ కట్టలు. సిలిండర్ కూడా వచ్చేసి నంది కంపెనీకి సంబంధించినటువంటి 15 టన్నుల సిలిండరు. చూసారు కదా సిలిండర్ కూడా. కట్టలు కూడా ఒకసారి గమనించండి. టైర్లు అయితే ఇప్పుడు రైతు వచ్చాక నా టైర్లు నేను ఉంచుకుంటాను, అదేవిధంగా రైతు తెచ్చుకున్నటువంటి టైర్లు అయితే వేసి దీన్ని పంపించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నేను చూపిస్తూనే ఉంటాను వీడియోలో. ఈ ట్రాలీని వచ్చేసి అసలు ఎవరికి చేశానంటే సతాపూరు గ్రామము, సతాపూరో లేదంటే సత్తాపూరో నాకు అంత తెలియదు, కానీ సతాపూరు గ్రామము పెద్ద కొత్తపల్లి మండలము నాగర్ కర్నూలు జిల్లాకైతే హెవీ బకాడీ ట్రాలీ అనేది ఇప్పుడు మనం తయారు చేసి పెట్టడం జరిగింది. ఒక 10,000 రూపాయలు అయితే అడ్వాన్స్గా వేశారు, నాకన్నా ఎక్కువ కూడా వేయలేదు, 10,000 రూపాయలు వేశారు. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ వీల్సు అదేవిధంగా బురద గొర్రెలు ఇవన్నీ కూడా అమ్మకానికే ఉన్నాయి. ఎవరికైనా సామాన్లు కావాలంటే అటు సైడు కల్టివేటర్లు కూడా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే నన్ను సంప్రదించండి, మీకు సరసమైన ధరలు అయితే ఇస్తాను. చూడండి ఒకసారి. ఇప్పుడు సైడ్ డోర్లకు చూసారా ఈ కొమ్ములు బయటకు గుంజాం మనం, చూడండి ఇక కొమ్ములు కనిపిస్తున్నాయి కదా, అవనేవి ఇక సైడ్ డోర్లు వాల్చుకుంటే మనం గడ్డి కట్టలు తోలుకోవచ్చు, లేదంటే వ్యవసాయం పరంగా పత్తి బస్తాలు లేదంటే మిర్చి బస్తాలు అవన్నీ కూడా ట్రాలీ మీద ఎక్కువ లోడ్ వేసుకొని అయితే వెళ్ళొచ్చు. చూడండి ఒకసారి మీకు కనిపిస్తుంది కదా, అన్ని డోర్లు ఇప్పుడు వాల్చి పెట్టామన్నమాట. అయితే ఎదరు ఉన్నటువంటి డోర్ అయితే వాల్చుకోవటానికి అనేది వీలు ఉండదు. ఒకవేళ మీకు ఆ విధంగా కూడా ఎదరు డోరు కూడా ఓపెన్ చేసి పెట్టే విధంగా కావాలంటే నేను ఆ విధంగా కూడా తయారు చేస్తాను. ఈ ట్రాలీ మాత్రము 100కి 100% ప్రతి ఐరన్ చూసుకున్న వైజాగ్ స్టీలే వాడి తయారు చేసినటువంటి ఒక హెవీ బకాడీ ట్రాలీ. ప్లాట్ఫారం మాత్రము 6 గేజు 6 mm షీట్ అనేది వాడటం జరిగింది. చూశారు కదా, మ్యాట్లు వేయటం జరిగింది, అదేవిధంగా టూల్ బాక్స్ వేశాను, అదేవిధంగా సిలిండర్ వచ్చేసి నంది కంపెనీకి సంబంధించిన సిలిండర్ వేయటం జరిగింది. చూసారా సైడ్ డోర్లు ఎలా వాల్చుకున్నామో. ప్రతిదీ కూడా మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా తయారు చేసి పంపించే బాధ్యత నాది. ఇకపోతే ఇప్పుడు డబ్బా లోపల ఉన్న స్తంభాలు ఉన్నాయి చూసారే పోస్టులు, ఆ పోస్టులు కూడా మనము మధ్యలో ఈ 2 చివరి 2 తీసి పెట్టే విధంగా కూడా తయారు చేయొచ్చు. ఎవరికైనా ఆ విధంగా కావాలి అన్నా ఈ డబ్బా లోపల చెప్పా కదా మధ్యలో 2 చివరి 2 ఆ విధంగా కూడా వాటిని తీసి పెట్టే విధంగా కూడా తయారు చేస్తాము. ఎవరికైనా అలాంటివి కావాలన్నా నేను ఆ విధంగా కూడా తయారు చేస్తాను, ఎటువంటి ఇబ్బంది లేదు. నేను ఇదే కొనండి, ఇవే ఉన్నాయి మా దగ్గర, ఇదే క్వాలిటీలో ఉన్నాయి అని నేను ఎవరికి కూడా బలవంతం చేయను. మీరు 2-3 చోట్ల చూసుకొని రండి, మీకు నచ్చిన విధంగా సరసమైన ధరలోనే చేసి పెడతాను. చూశారు కదా ఎలా ఉన్నాయి డోర్లు, ఇవన్నీ కూడా చూడండి ఒకసారి ఎంత ఓపెన్గా ఉందో. ఇది బాగా రైతులకు ఎక్కువ ఉపయోగపడుతుంది. మా సైడ్ అయితే మా ఏరియాలో అయితే ఇలాంటి ట్రాలీలు అసలు ఎవరు వాడరు, ఎవరు కూడా ఎక్కువ అడగరు. ఈ కల్టివేటర్లు అమ్మకానికి ఉన్నాయి, పట్లర్లు అమ్మకానికి ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే సంప్రదించండి. ఇవి కూడా అమ్మకానికి ఉన్నటువంటి ట్రాలీలు. మా చిరునామా వచ్చేసి ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రము. మా దగ్గర వచ్చేసి ట్రాలీలు కొత్తవి, పాతవి, రీమోడల్ చేసినవి, అదేవిధంగా వ్యవసాయ పనిముట్లు, కల్టివేటర్లు, బురదగొర్రెలు, పట్లర్లు, అదేవిధంగా ట్యాంకర్లు, వీల్సు అన్నీ కూడా సరసమైన ధరలోనే లభిస్తాయి. మీకు ఎటువంటి సమాచారం కావాలి అన్నా నాకు ఫోన్ చేయండి. ఒకసారి అయితే అన్న వాళ్ళు వచ్చారు చూడండి, అన్న పేరు వచ్చేసి యాదగిరి అన్న నాకు ఇంతకుముందే పరిచయము. అన్న అయితే నాగర్ కర్నూలు నుంచి ట్రాక్టర్ వేసుకొని వచ్చారు. చూడండి ఒకసారి ట్రాక్టర్ కూడా మీకు కనిపిస్తుంది కదా. అన్న మీరు చెప్తే నమ్మరు, ముందు రోజు రాత్రి 9 గంటలకు బయలుదేరితే నా దగ్గరికి వచ్చేసరికి ఇంచుమించు 10-11 అయింది. చూడండి ట్రాక్టర్ వేసుకొని వచ్చారు నాగర్ కర్నూలు నుంచి ఖమ్మానికి. ఇప్పుడైతే ఈ ట్రాలీకి ఉన్నటువంటి టైర్లు తీసి అన్న తెచ్చినటువంటి టైర్లు వేసుకోవటానికైతే మన పంచర్ షాప్ దగ్గరికి అనేది ఇప్పుడైతే అన్న వాళ్ళు వెళ్తున్నారు. వెళ్ళాక టైర్లు మార్చుకొని మళ్ళీ వస్తాము, అది కూడా మీకు చూపిస్తాను మీ అందరికీ కూడా. చూడండి అన్న అయితే ఒకసారి ట్రాలీని అయితే చూసుకుంటున్నారు. అయితే అన్న దగ్గర ఉన్నటువంటి ఒక పాత ట్రాలీని నాకు ఇచ్చేసి నా దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. దాన్ని నాకు ఎక్స్చేంజ్ రూపంలో ఇచ్చి ఈ ట్రాలీని అయితే ఇప్పుడు
తయారు చేయమని నాకు ఫోన్లోనే చెప్పటం జరిగింది. అన్న దగ్గర ఉన్నటువంటి ట్రాలీని కూడా నేను ఫోన్లోనే వీడియోలోనే అన్ని వీడియోలు ఫోటోలు పంపిస్తే ఆ విధంగానే మాట్లాడుకొని దీనికి ఇంకా ఎక్స్ట్రా ఇంత అవుద్దన్నా ఇవ్వండి అంటే ఆ విధంగా మాట్లాడుకొని చేయడం జరిగింది. ఇప్పుడు చూశారు కదా టైర్లు మారాయి. టైర్లు చూడండి ఒకసారి, టైర్లు మారాయి. టైర్లు అనేవి పంక్చర్ షాప్కి వెళ్ళి మార్చుకొని రావటం జరిగింది. ఈ టైర్లు అనేవి అన్నయ్య మన ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవటం జరిగింది. ఇవి కూడా రీబటన్లే, కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర కొనటం జరిగిందంట. నేను ఒకటే చెప్తానండి, నేను ఇచ్చే రీబటన్ టైర్లు నమ్మకంగా అయితే నేను గ్యారంటీ ఇవ్వను. మీకు నచ్చుతాయి, మీకు ఓకే అనుకున్న తీసుకెళ్ళండి. నేనైతే ఎవరిని బలవంతం పెట్టను. లేదు మీరు టైర్లతో వచ్చి తీసుకెళ్తా అన్నా మీ టైర్లు మీరు తెచ్చుకోండి. లేదు డెలివరీ సమయంలో నేను నా టైర్లతో పంపిస్తాను, అక్కడికి వచ్చాక నా టైర్లు నేను బొలోరో వెనక్కి తెచ్చుకుంటాను, మీ టైర్లు మీరు అక్కడ ఫిట్ చేయించుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. చూశారు కదా, 1వ నెంబరు ట్రాలీ వచ్చేసి నేను ఎవరికి పంపించానంటే యాదగిరి అన్నకైతే ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. అసలు యాదగిరి అన్న నాకు పోయిన సంవత్సరం నుంచే పరిచయం అయ్యారు. అంతకుముందే నా దగ్గర ఒక ట్రాలీ కూడా తీసుకొని వెళ్ళారు. ఒకసారి అంతకుముందు తీసుకెళ్ళిన ట్రాలీ ఒకసారి చూపిస్తే చూడండి. ఇక మీరు గమనించినట్లయితే ఈ వీడియో అనేది నేను జనవరి 2020లో యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది. అప్పుడు పరిచయమైన అన్న మళ్ళీ నాకు 2026 జనవరిలో కూడా మళ్ళీ ఫోన్ చేసి, అన్న ఈ ట్రాలీ నువ్వు తీసుకో, ఎక్స్చేంజ్ రూపంలో తీసుకొని నాకు మళ్ళీ కొత్త ట్రాలీ ఒకటి బకాడి చేసి పెట్టు, అదే విధంగా సైడ్ డోర్లకి పీకుడు పోస్టులు కూడా ఉండే విధంగా అయితే చేసి పెట్టన్నా. అలాంటిది మాకు కొంచెం పనులు ఎక్కువ ఉన్నాయి, గడ్డి కట్టలకి, అదే విధంగా మిర్చి తోలకాలు, పత్తి బస్తాల తోలకాలకి బాగా ఉపయోగపడతాయి, కొంచెం ఆ విధంగా చేయన్నా. ఇప్పుడు ఉన్నదైతే బాగానే ఉంది, కానీ మళ్ళీ అది చేయాలంటే దానికి మళ్ళీ ఒక 10,000 దాకా ఖర్చు అవుతాయి. కాబట్టి ఇక ఇది తీసుకొని నువ్వు పోయిన సంవత్సరం ఏది ఇచ్చావో అది నువ్వే తీసుకొని ఎక్స్చేంజ్ రూపంలో తీసుకొని కొత్త దానికి ఎంత డబ్బులు అయితే చెప్పన్నా నేను ఇస్తా అని చెప్పారు. ఆ విధంగా అన్నకి నేను పోయిన సంవత్సరం 2025 జనవరిలో ఇచ్చిన ట్రాలీని మళ్ళీ నాకు ఇప్పుడు ఎక్స్చేంజ్ రూపంలో ఇచ్చి కొత్త ట్రాలీని అయితే తీసుకుని వెళ్ళటం జరిగింది. చెప్తున్నా కదా, యాదగిరి అన్నకైతే మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను తెలియకపోయినా ఫోన్ల ద్వారానే పరిచయం అయ్యి అప్పుడు ట్రాలీ కొనుక్కొని వెళ్ళారు. అదే విధంగా నమ్మకంతో మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ నా దగ్గర ఇంకో ట్రాలీ అనేది ఎక్స్చేంజ్ రూపంలో కొత్తది తీసుకొని వెళ్ళారు. అన్నకైతే నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అదే విధంగా రుణపడి ఉంటాను. ఇకపోతే 2వ నెంబరు ట్రాలీ అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇదైతే అమ్మకానికి సిద్ధంగా ఉంది. దయచేసి ఎవరికైతే తక్కువ బడ్జెట్లో కావాలో దీన్నైతే ఉన్న పాలంగా ఇస్తాను. ఇక రీమోడల్ అనేవి లేదు, అదే విధంగా ఎటువంటి రంగులు బొమ్మలు అలాంటివి ఏమీ చేయకుండా ఇప్పుడు ఏ విధంగా ఉందో అదే మీరు తీసుకుని వెళ్ళిపోవాలి. కాబట్టి ఎవరికైనా కావాలి అంటే వీడియో చూడండి, నచ్చితే నాకు ఫోన్ చేయండి, నా నెంబర్ కూడా చెప్తాను, పదండి. ఇదే ఇప్పుడు 2వ నెంబరు ట్రాలీ. ఈ ట్రాలీ అనేది ఉన్న పాలంగే అమ్మకానికి ఉంది. దీనికి సంబంధించిన లోటుపాట్లు ఏందో కూడా నేను చెప్తాను, ఒకసారి వినండి. డోర్లు వచ్చేసి జాయింట్ ముక్కలు అయితే పడ్డాయి. షీటు కూడా చూశారు కదా, 6mm షీటు, కానీ జాయింట్ ముక్కలు ఉన్నాయి. డోర్ల షీట్ వచ్చేసి హెవీ షీటే, కానీ డోర్లకి కొంచెం అయితే జాయింట్ ముక్కలు అనేవి పడ్డాయి. రాబారు వచ్చేసి 5 ఇంచుల రాబారు, చూడండి ఒకసారి, 5 ఇంచుల రాబారు, కానీ రాబారు కూడా అక్కడ కొంచెము ముక్క అనేది వేయటం జరిగింది. అదేవిధంగా రాబారు వచ్చేసి మధ్యలో ఉన్నటువంటి తిరుగుడు కొండ అనమాట. ఈ ట్రాలీ వచ్చేసి హెవీ ట్రాలీ అండి. చిన్న చిన్న రిపేర్లు చేయించుకుంటే మాత్రం నెంబర్ 1గా ఉంటుంది. ప్లాట్ఫారం వచ్చేసి 6mm, మెటీరియల్ అంతా కూడా వైజాగ్ మెటీరియల్తో తయారు చేసినటువంటి ఒక పాత ట్రాలీ. దీనికైతే ఎటువంటి రిపేర్లు, రీమోడళ్ళు, రంగులు, బొమ్మలు అనేవి నేను చేయను. ఉన్న పాలంగా ఎవరికైనా కావాలి అంటేనే సంప్రదించండి. లేదు ఇంకేమైనా లోటుపాట్లు చేయాలి అంటే మాత్రము రేట్ల విషయంలో అయితే మాత్రం ఖచ్చితంగా మార్పులు చేర్పులు ఉంటాయి. ప్లాట్ఫారం కూడా చూశారు కదా, ప్లాట్ఫారం అయితే జాయింట్ ముక్కలు ఉన్నాయి. చూడండి ఒకసారి, కింద ఛానల్స్ అన్నీ కూడా హెవీయే, వైజాగ్ మెటీరియల్. కట్టలు కూడా ఏ విధంగా కూడా జరగలేదండి. కట్టలు కూడా చాలా మన్నికగా ఉన్నాయి, నాణ్యంగా ఉన్నాయి. చూడండి ఒకసారి, ఇవి 18 ఇంచుల డోర్లు కూడా హెవీ డోర్లు అనమాట. డిస్కులు వచ్చేసి లేటెస్ట్ డిస్కులు, చూసుకోండి ఒకసారి. డిస్కులు వచ్చేసి కూడా లేటెస్ట్ డిస్కులు కూడా చాలా చాలా బాగున్నాయి. టైర్లు కూడా మరీ అంత వరస్ట్గా కాకపోయినా
ప్రస్తుతానికైతే పనిచేస్తాయి, టైర్లు కూడా నడుస్తాయి, ఎలాంటి ఇబ్బంది లేదు. చూడండి ఒకసారి నేను డోర్లు కూడా దగ్గర నుంచి మీకు చూపిస్తున్నా చూడండి. డోర్లకైతే షీట్లు పడ్డాయి. అడ్డముక్కలు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అడ్డముక్కలు వచ్చాయి. అక్కడక్కడ ఏమైందంటే యాంగ్లేరు ఎల్ షేప్ యాంగ్లేర్ అయితే వేయటం జరిగింది. ప్లాట్ఫారం అని చెప్తున్నా కదా, దీనికి వచ్చేసి ప్లాట్ఫారం జాయింట్ ముక్కలు పడ్డది. అదేవిధంగా డోర్ల షీట్ వచ్చేసి జాయింట్ ముక్కలు పడ్డాయి. అదేవిధంగా 5 ఇంచుల రాబారికి అయితే కొంచెం జాయింట్ ముక్క వేయటం జరిగింది. కానీ బండి మాత్రము చాలా క్వాలిటీగా ఉంది. ఎవరికైనా తక్కువ బడ్జెట్లో ఉన్న పాలంగా వాడుకుంటామంటే సంప్రదించండి. మీకు సరసమైన ధరలోనే నేను ఖచ్చితంగా ఇస్తాను. చూడండి ఒకసారి కింద ఛానల్స్ కూడా చూడండి. ఎక్కడా కానీ ఎక్కువ మోతాదుల్లో తుప్పు అనేది లేదండి. అంటే పాతదే, అక్కడక్కడ చిన్న చిన్న తుప్పు ఉంటుంది. కానీ ఒకసారి మీరు పెయింట్ వేయించుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. హెవీ ట్రాలీ అండి ఇది. ఎవరికైనా కావాలంటే మాత్రం ఖచ్చితంగా నన్ను సంప్రదించండి. దీనికి సంబంధించిన ఈ యొక్క పాత ట్రాలీకి సంబంధించిన ఎవరి దగ్గర నుంచి కూడా నేను అడ్వాన్స్ తీసుకోలేదు, ఎవరికి అమ్మలేదు. ఇదైతే ప్రస్తుతానికి అమ్మకానికైతే సిద్ధంగా ఉంది. చూడండి వెనక కూడా టిప్పర్ మోడల్లో ఉందండి. చూడండి అప్పట్లోనే టిప్పర్ మోడల్ పెట్టి తయారు చేయడం జరిగింది. 5 ఇంచుల బయటి పోస్టులు అండి, నేను చెప్పడం మర్చిపోయాను. ఇది 5 ఇంచుల బయటి పోస్టులు. చూడండి డిస్కులు టైర్లు కూడా చూసుకోండి. రైతు వారికి అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇక ఉన్న పాలంగా వాడుకోవటమే. లేదు మేము రిపేర్లు చేసుకుంటాము, రిపేర్లు చేయించుకొని రంగులు బొమ్మలు వేయించుకుంటాం అంటే అది మీ ఇష్టం అండి. ఖచ్చితంగా మళ్ళీ డబ్బులు అనేవి పెరుగుతూనే ఉంటాయి. ఎవరికైతే ఉన్న పాలంగా వాడుకుంటారో వాళ్ళకైతే చాలా చాలా బాగుంటుంది. దీన్నైతే ఇంకా ఎవరికి అమ్మలేదు. దయచేసి ఎవరికైనా కావాలి అంటే వచ్చి చూడండి, మీకు నచ్చింది అనుకుంటేనే కొనుక్కొని వెళ్ళండి. ఎవరిని బలవంతం అనేది లేదు. పక్కనే ఉన్నటువంటి ఆ ట్రాలీలు కూడా కొత్తయే, అవి మాత్రము అమ్మకానికి ఉన్నాయి, అవి ఎవరికి అమ్మలేదు. చూశారు కదా 2వ నెంబర్ ట్రాలీకి సంబంధించిన విశేషాలు. ఈ ట్రాలీ అమ్మకానికి ఉంది. ఎవరికైనా దీని గురించి సమాచారం కావాలి అంటే 99 48 939 108కి ఫోన్ చేయండి. మా చిరునామా వచ్చేసి ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రము. దయచేసి నిజంగా కొనాలి అనుకున్న వాళ్ళే ఫోన్ చేయండి. టైంపాస్ ఫోన్లు, టైంపాస్ కాల్స్ అనేవి చేయమాకండి. మీ యొక్క విలువైన సమయాన్ని, అదేవిధంగా నా సమయాన్ని కూడా వృధా చేయొద్దు. అదొక్కటే నేను వేడుకుంటున్నాను. వీడియోని మీరు ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మళ్ళీ ఇంకొక మంచి ట్రాలీతో మీ ముందుకు వస్తాను. వెళ్ళే ముందు ఒక చిన్న లైక్తో వెళ్తారని ఆశిస్తూ ఉంటా. మీ టీఎన్ఆర్.